టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయం. ఒక్కసారి కూడా వేరే పార్టీకి అవకాశం ఇవ్వలేదు పసుపు సైన్యం. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నందమూరి నాయకులతో పాటు అందరినీ ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు. అలాంటి సెగ్మెంట్పై వైసీపీ కన్నేసింది. ఇప్పుడు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని స్కెచ్ గీస్తోంది. పార్టీ ఇన్ఛార్జులను మార్చేసి మరీ ఒక బీసీ మహిళను రంగంలోకి దింపి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది. మరి ఆ కొత్త ఎత్తుగడ వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లెజెండ్ లాంటి లీడర్పై పరాయి రాష్ట్రం నుంచి ఆమె ఢీకొట్టగలరా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఇంకా పొత్తులు లెక్కలు తేలక టీడీపీ జనసేనలు అభ్యర్థుల్ని ప్రకటించకపోయినా ప్రచార హడావుడి మాత్రం షురూ చేసేశాయి. మరోవైపు వైసీపీ వివిధ నియోజకవర్గాల అభ్యర్థుల్ని మారుస్తూ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా అధికార పక్షం గత ఎన్నికల్లో ఓడిన స్థానాలతో పాటు ఈసారి టీడీపీకి పట్టున్న స్థానాల్లో గెలిచేందుకు తగిన విధంగా వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంపై వైసీపీ కన్నుపడింది. ఈసారి ఎలాగైనా అక్కడ గెలవాలని హిందూపురం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా టీఎస్ దీపికను నియమించారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీకి ఓటమే లేదు. 1983 నుంచి ఎన్టీఆర్ 3 సార్లు, వెంకట్రాముడు ఒకసారి, అబ్దుల్ ఘనీ ఒకసారి గెలిచారు. 1996లో ఎన్టీఆర్ మరణం అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగా ఎవరూ ఊహించని విధంగా ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే దీపికని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబట్టి మరీ తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపారు. ఈసారి హిందూపురం కంచుకోటని బద్దలు కొట్టడానికి పక్కాగా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. అందులో భాగంగా బీసీ మహిళా కార్డుని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. హిందూపురం నియోజకవర్గంలో ముస్లిం, బీసీల ఓట్లు అత్యధికం. హిందూపురం పట్టణంలోనూ ముస్లిం ఓట్లు, రూరల్ ప్రాంతాల్లో బీసీల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. హిందూపురంలో మహిళా అభ్యర్థులకి ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో బాలయ్యను ఓడించేందుకు బీసీ మహిళా అస్త్రం ప్రయోగించాలని వైసీపీ సిద్ధమైంది. హిందూపురంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఓ మహిళకు టికెట్ ఇవ్వలేదని, గెలిపించుకుంటే దీపికకు మంత్రి పదవి కూడా ఇస్తారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఆ క్రమంలో హిందూపురం వైసీపీ కార్యక్రమాలు అక్కడ అభ్యర్థిని కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే టీడీపీ కంచుకోటలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. అందుకు కొన్ని లెక్కలు కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే హిందూపురంలో ముస్లింలు, బీసీలే చాలా కీలకం. ఈ నియోజకవర్గంలో 60,000 ముస్లిం సామాజిక వర్గ ఓట్లున్నాయి. ఇక 90,000 మంది బీసీ ఓటర్లున్నారు. సహజంగా టీడీపీకి బీసీల పార్టీ అన్న పేరుంది. హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తర్వాత బీసీ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించారు అక్కడ ఓటర్లు. ఇప్పుడు ఆ గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ తరపున బాలయ్యకు అండగా ఉన్నారు. ఇక అక్కడ వైసీపీ గ్రూప్ తగాదాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 గ్రూపులు కనిపిస్తున్నాయి. ఆ గ్రూప్ లీడర్లు కూడా బలమైన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నవీన్ నిశ్చల్ గ్రూపు వైసీపీలో బలంగా ఉంది. 2 సార్లు కొద్ది తేడాతో ఓడిపోవడంతో నియోజకవర్గంలో ఆయనపై సానుభూతి ఉంది. అయితే నవీన్ని వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా పెట్టడంతో ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో వైసీపీకి పనిచేయడం లేదు. మరో వర్గం నేత వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. ముస్లింలలో అంతో ఎంతో పలుకుబడి ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇక్బాల్ని ఇన్ఛార్జిగా తప్పించి దీపికను సీన్లోకి తెచ్చింది వైసీపీ. దాంతో ఆయన కూడా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. దీపికకు మద్దతుగా పనిచేసేదే లేదని, హిందూపురంలో పోటీ కూడా చేస్తానని ప్రకటించి పార్టీలో కలకలం రేపారు. అంతేనా, తిరిగి హిందూపురంలో బాలకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ జోస్యం కూడా చెప్పారు. ఓ వైసీపీ నేత ఇలా చెప్పడంతో అందరూ కంగు తింటున్నారు. ఇలా హిందూపురం వైసీపీలో గ్రూపుల గోల కొనసాగుతోంది. మొత్తానికి కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామంటున్న పెద్దిరెడ్డి హిందూపురంలో బాలయ్యపై విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పేరుకు దీపిక అభ్యర్థి అయినా హిందూపురంలో అన్నీ తానే చూసుకుంటున్నారు పెద్దిరెడ్డి. ఇటు బాలకృష్ణ, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు హేమాహేమీలు నియోజకవర్గంలో తిరుగుతూ రాజకీయం హీట్ పెంచుతున్నారు. అయితే హిందూపురంలో లెజెండ్ స్పీడ్కి వైసీపీ ఏమాత్రం బ్రేకులు వేస్తుందో చూడాలి.